గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. అండ్ ఈ రోజు మీ అందరితో కూడా నేను వెనస్డే వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే మంచిగా ఫ్రెష్ అయితే అయిపోయాను. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటన్నా చూపిస్తాను. దాంతోపాటు ఈ రోజు నా డే ఎలా ఉండబోతుంది అన్నది కూడా మీరు చూద్దరు. ఓకేనా, లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్, నిమ్మకాయ పులిహోర, మై మోస్ట్ ఫేవరెట్ టిఫిన్. నా ప్లేట్ అండ్ మమ్మీ ప్లేట్. సో ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, మేము బయట మాకు కొంచెం ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో ఈ సోఫాస్ అవి ఇలా వేసేసుకున్నాము. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఇంట్లో వేడిగా అనిపిస్తుంది కదా, ఎప్పుడు కూడా ఇంట్లో అలాగే కాకుండా బయటకు వచ్చేయడం వల్ల టైం పాస్ అవుతుంది. దానివల్ల మ్యాక్సిమం టిఫిన్స్ కానీ ఆర్ ఎల్స్ ఈవినింగ్ టైం కానీ అలా బాగా టైం స్పెండ్ చేస్తున్నాము. అలా వేయడం వల్ల మాకు బాగా నచ్చింది. సో ఇక్కడైతే మార్నింగ్ ఈరోజు నేను మా మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్ మీకు చూపించాను కదా, నిమ్మకాయ పులిహోర అన్నాను. సో సూపర్ టేస్టీ, అదైతే తినేసాము. దాని తర్వాత ఇంకా టైం ల్యాప్స్లో పెట్టేశాను ఫాస్ట్గా. సో ఇంకా మా మమ్మీ నేను ఉన్నా అంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ తింటూనే ఉంటాము. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా మమ్మీ అయితే మొత్తం క్లాత్స్ ఏదైతే ఉంటాయో వాష్ చేసినో అవన్నీ కూడా ఫోల్డ్ చేస్తారు. సో ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ హెల్ప్ చేశాను. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి మంచిగా ఇక్కడ పెట్టాను. దాని తర్వాత అయితే హెల్ప్ చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ వీడియో పెట్టాను కదా, మొత్తం కూడా లైటింగ్ అది ఫోకస్ అయిపోతుందని చెప్పేసి సరిగ్గా లేదని వెళ్ళి విండోస్ అవి క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసిన తర్వాత కాసేపు కూర్చొని అలా ఫోన్ చాలాసేపు బ్రౌజ్ చేసింది. దాని తర్వాత మమ్మీ ఇంకా ఇవన్నీ ఏదైతే క్లాత్స్ ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా కబోర్డ్స్లో సర్దేశారు. నేనేం చేశానంటే నెక్స్ట్ మా మమ్మీ బ్లౌజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మా మమ్మీకి బ్యాగ్ ఉంటుంది, లైక్ శారీ బ్యాగ్స్ అంటారు కదా, సో ఆ టైప్ బ్యాగ్స్. సో ఆ బ్యాగ్స్లో నీట్గా మొత్తం బ్లౌజెస్ అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేశాను. సో అవి కూడా మీకు చూపిస్తాను, ఆగండి. సో చెప్పాను కదా కాసేపు ఫోన్ చూసానని, అదే ఇక్కడ మనం చేసేది ఇప్పుడు. సో ఆ రోజు ఏంటంటే ఎర్లీగా స్నానం చేసేసి మంచిగా రెడీ అయిపోయాను, కానీ హెయిర్ స్టైల్ అయితే వేసుకోలేదు. అంటే అంత బద్ధకం అనిపించింది. సో జడైతే వేసుకోలేదు, కానీ ఇంకా అలాగే పైకే పోన్టైల్ ఉంటే దాన్ని క్లిప్ పెట్టేసుకొని ఉన్నాను. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మంచిగా ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టాను. నిజంగా ఈ బ్యాగ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి నేను తీసుకొని ఆల్మోస్ట్ ఒక 5 years అబౌవ్ అవుతుంది. సో నాకైతే ఇప్పటిదాకా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇవి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. లాంగ్ బ్యాగ్, ఆల్మోస్ట్ చెప్పాలంటే ఏమో ఇయర్ గుర్తులేదు, కానీ చాలా లాంగ్ బ్యాగ్ అయితే పెట్టాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మాకు ఎవ్రీడే కూడా ఇలాగ, మాది గ్రూప్ హౌసెస్ కదా మమ్మీ వాళ్ళవి. సో లోపలికి కన్ఫర్మ్గా వెజిటేబుల్స్ అని, ఫ్రూట్స్ అని, ఆరెల్స్ కోకోనట్ వాటర్ అని, ఇలా అన్నీ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. సో మా మమ్మీ అయితే డైలీ కూడా ఆరెల్స్ డే బై డే ఇలాగా ఎక్కువ శాతం అట్టుపళ్ళు అవి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మమ్మీ డైలీ పూజ చేస్తారని మీకు తెలుసు కదా. సో ఒకళ్ళు తెలియకపోయినా ఈ వీడియోలో నేను చెప్తున్నాను కాబట్టి, సో డైలీ పూజ చేస్తారు కాబట్టి సో దానికోసం కొంచెం పచ్చి అట్టుపళ్ళు తీసుకుంటారు. అవి నెక్స్ట్ డే కల్లా కొంచెం ముగ్గుతాయి కాబట్టి మంచిగా దేవుడికి పెట్టి ప్రసాదం మేము కూడా తింటూ ఉంటాము. సో ఒక్కోసారి అట్టుపళ్ళు లేవు అని అనుకున్నప్పుడు వేరే ఫ్రూట్స్ కూడా ఆల్టర్నేటివ్గా తీసుకుంటారు. అండ్ తర్వాత వచ్చేసి ఈరోజు చాలా బట్టలు అయితే అన్నీ వాషింగ్ మిషన్ వేశారు. ఆల్రెడీ నా క్లాత్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వేస్తారు. తర్వాత మమ్మీవి, తర్వాత తమ్ముడివి, అలాగా 1 by 1 అందరివి కూడా వేశారనమాట. అండ్ ఈలోపు ఏంటంటే కొంచెం వాటర్ అవి ఫిల్ అయిపోయాయని చెప్పేసి నేను టైమర్ పెట్టేసి వాటర్ అవన్నీ ఆఫ్ చేసి ఏదో చిన్న హెల్ప్ చేసి వెళ్ళిపోయాను. అండ్ ఈరోజు మీకు ఒక సూపర్ డూపర్ చాలా డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే చికెన్ ఫ్రై. సో ఈ చికెన్ ఫ్రై ఏంటంటే చాలా డిఫరెంట్, అంటే చేసే ప్రాసెస్ అంతా డిఫరెంట్. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది, ట్రై చేయండి.
సో ఫస్ట్ అయితే ఏదైతే కుక్ చేస్తామో కడాయి, సో దాంట్లోనే చికెన్ వేసేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చి కారం, అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం పసుపు కూడా యాడ్ చేస్తున్నాము. ఏంటంటే మనం సాల్ట్ కూడా మళ్ళీ యాడ్ చేస్తాము, దాన్ని బట్టి మీరు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈలోపు ఏంటంటే ఇక్కడ మధ్య ప్రాసెస్లో ఇదో చూపిస్తున్నాను. ఏంటంటే మమ్మీ టమాటో రసం చేస్తున్నారు. సో దానికి సంబంధించింది ఇదంతా కూడా ఇలాగ కలుపుతున్నారనమాట. ఈ రెసిపీ ఎప్పుడైనా షేర్ చేస్తాను. నిజంగా చాలా 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 ఫేవరెట్ నాకు టమాటో రసం అంటే. ఎంత ఇష్టమో అంటే మా ఇంట్లో ఎక్కువ నేను టమాటో రసమే పెడతాను కదా, అంత ఇష్టము. అండ్ అది పెట్టేశారు. ఈ పక్కన ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు, కారం, పసుపు వేశారు కదా, దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తం కూడా హాఫ్ బాయిల్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 80% దాకా మనం చికెన్ని బాయిల్ చేసేసుకోవాలి. అంటే వాటర్ అన్నీ కూడా దగ్గరికి మొత్తం చికెన్ ముక్కలకి పీల్ చేసుకోవాలి అంతలా అన్నమాట. అండ్ అది అండ్ ఇప్పుడు మీకు మసాలా చూపిస్తాను. ఇదేంటంటే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, తర్వాత వచ్చేసి యాలక్కాయ, చెక్క, లవంగ, అండ్ తర్వాత వచ్చి ఆనియన్స్. సో ఫస్ట్ అయితే అది కొంచెం పౌడర్ అవ్వగానే ఇవి వేస్తాం అనమాట, ఆనియన్స్. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ 1.5 స్పూన్ దాకా, ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాము. అండ్ ఒక 5 మినిట్స్ ముందు ఏంటంటే ఈ విధంగా ఎండుమిర్చిని కూడా నానబెట్టుకొని అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ యాడ్ చేసి నీట్గా మిక్సీ చేసేసుకోండి. సో ఈ విధంగా మొత్తం కూడా పేస్ట్ చేసుకోవాలి. నిజంగా మనకి కర్రీ అంతా కూడా దీనివల్ల కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనం తర్వాత వచ్చి జీడిపప్పు కూడా ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఫ్రై ప్రాసెస్ ఏంటని చూసేయచ్చు. ఆల్రెడీ చికెన్ అంతా కూడా నీట్గా బాయిల్ అయిపోయి ఉంది. అండ్ తర్వాత వచ్చి ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. అండ్ మనం ముందుగా ఇప్పుడు ఒక పేస్ట్ చేసాం కదా, ఆనియన్, మసాలా ఇవన్నీ. సో అవన్నీ కూడా ఆయిల్లో వేసి చాలా అంటే చాలా ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ పచ్చివాసన అంతా పోవాలి అండ్ మంచిగా కూడా ఫ్రై అయిపోవాలి. మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఫ్రై అవుతుంది అన్నది. సో అలా కంటిన్యూస్గా తిప్పారు, ఎందుకంటే మనకి ఆనియన్ యాడ్ చేస్తాం కాబట్టి ఆనియన్ పేస్ట్ అన్నది దానివల్ల కొంచెం ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది. అందుకోసమే ఇక్కడ మనం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటాం అనమాట. అండ్ దాని తర్వాత దీంట్లోనే ఆల్రెడీ కరివేపాకు కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసుకున్నామని చెప్పాను కదా, సో అది ఇప్పుడు మనం యాడ్ చేసేస్తున్నాం. ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఇందాక ఉప్పు ఇవన్నీ కూడా మళ్ళీ యాడ్ చేస్తాము. సో మనం ఏదైతే ఇందాక మసాలా వేసామో అదంతా కూడా చికెన్కి మంచిగా పట్టేలాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఈ కర్రీలో స్పెషాలిటీ ఏంటంటే మనకి లుక్ వైజ్ ఫ్రైలా ఉంటుంది, దాంతోపాటు ఇది మనకి లైక్ గ్రేవీలా కొంచెం కలుపుకునే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చి మళ్ళీ కొంచెం సరిపడేంత సాల్ట్ యాడ్ చేస్తున్నాము. మనం ముందు వేసాం కాబట్టి సో మీకు టేస్ట్ బట్టి మీ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకు సాల్ట్ యాడ్ చేస్తామంటే మనం ఏదైతే గ్రేవీ ఉందో దానికి కూడా మనకి సాల్ట్ అనేది పట్టాలి కాబట్టి, ముందు ఏంటంటే పీస్కి పట్టాలి కాబట్టి. సో ఇక్కడ ఏం యాడ్ చేశారంటే మిరియాల పొడి యాడ్ చేశారు. సో మీరు మిరియాల పొడి ఎక్కువ కారం అని అనిపిస్తే మీరు అక్కడ కారం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై చాలా స్పైసీ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చి పెరుగు యాడ్ చేసాము. అది కొంచెం రివర్స్ మోడ్లో పెట్టాను మీకు, అందుకోసం అలా కనిపించింది. సో పెరుగు యాడ్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ లాస్ట్లో వచ్చేసి కన్ఫామ్గా మనం ఈ పచ్చిమిర్చి ఈ విధంగా స్లైస్ చేసుకొని పొడుగ్గా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కరివేపాకు అండ్ దాంతోపాటు కొత్తిమీర. సో ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన సూపర్ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ నేను నా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్న తర్వాత మీకైతే నేను చికెన్ ఫ్రైని చూపిస్తున్నాను. అండ్ దాంతోపాటు జీడిపప్పు కూడా వేసుకొని నానబెట్టుకున్నవి, అవి నేను చూపించడం మర్చిపోయాను. సో అవి కూడా వేసిన తర్వాతే మనం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ఇంక లంచ్ అయిపోయిన తర్వాత ఇవేంటంటే మంచి చాక్లెట్స్ తింటున్నాము. మీలో ఎంతోమందికి ఇష్టం చెప్పండి. మా మమ్మీకి అయితే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. నాకు మంచ్ పర్క్ అంటే ఇవేంటంటే మనకి చాక్లెట్ దాంతోపాటు వేఫర్ ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ డైరీ మిల్క్ వీటితో పోలిస్తే నాకు ఇవి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సో మమ్మీకి కూడా చాలా ఇష్టం. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ మీకు ఏం చూపిస్తున్నానంటే మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో చాలా రోజులైంది ఎగ్ బజ్జీ అవి ఇంట్లో చేసుకుని అని చెప్పేసి ఇక్కడైతే మేము ఎగ్ బజ్జీ ఎలా చేస్తున్నాం మా స్టైల్లో చూపించేస్తాను. చాలా సింపుల్ అండ్ బాగుంటుంది కూడా. అండ్ ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఆ విధంగా హాఫ్గా కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే బ్యాటర్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇక్కడ శనగపిండి యాడ్ చేసుకోండి, శనగపిండి, తర్వాత సాల్ట్, తర్వాత కారం
అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం కొంచెం ఇది బేకింగ్ సోడా అంటారు కదా, సో అది కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వచ్చేసి 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అలా ఫ్లేవర్ కోసం అంతే. అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం పసుపు, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఎటువంటి లంప్స్ అంటే ఎటువంటి ఉండలు ఇవి ఏమీ కూడా లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. అండ్ మరీ ఎక్కువ వాటర్ పట్టవు, అలానే మరీ తక్కువ కూడా పట్టవు. అంటే లైక్ ఏంటంటే మరీ ఎక్కువ పలసగా కూడా ఉండకూడదు. మీకు చూపిస్తాను లాస్ట్లో మిక్స్ అయిన తర్వాత అసలు ఏ విధంగా ఉండాలన్నది. సో మీరు ఇంకొక విషయం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్ బజ్జీ వేసినప్పుడు చాలామంది డైరెక్ట్గా ఎగ్ని అమాంతం అలా వేస్తారు. సో అలా వేసే బదులు మీరు ఎగ్ని హాఫ్ కింద కట్ చేసుకొని వేయడం వల్ల మనకి ఎగ్ బజ్జీ వేసినప్పుడు ఆయిల్ అన్నది తూలదు, లేదంటే చాలా వరకు ఎగ్ బజ్జీ వేసినప్పుడల్లా చాలా వరకు మనకి పేలుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా అవ్వకూడదంటే ఇలా ట్రై చేయండి. అండ్ దాంతోపాటు ఇలా హాఫ్ కింద వేసుకోవడం వల్ల మనం ఎక్కువ తిన్న ఫీలింగ్ కూడా అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ రీజన్ అయితే ఎక్కువ తిన్నాము ఇవన్నీ కాదు, కానీ మెయిన్ పేలకుండా ఉంటుంది ఆయిల్లో. అదే అమాంతంగా మనం ఒకవేళ కానీ ఎగ్ వేస్తే మాత్రం కన్ఫర్మ్గా పేలుతుంది. సో ఒకవేళ మీరు అలా ట్రై చేసి ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇది చాలా సింపుల్, కాకపోతే మీకు మా స్టైల్లో కూడా అసలు ఎలా చేస్తామని చూపిస్తాం. కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయరు, కొంతమంది మసాలాస్ వేసుకుంటారు. మేమైతే మసాలా అయితే ఏమీ వేయలేదు. నేను ఒక్కోసారి ఒక్కో స్టైల్ అనమాట. మా మమ్మీ ఏదైతే చేసిందో అలా కూడా చేస్తాను, ఒక్కోసారి కొంచెం డిఫరెంట్గా కూడా చేస్తాను. ఎగ్ బజ్జీ నేను చాలా వరకు తక్కువే, బట్ ఇష్టమే నాకైతే. అండ్ ఈ విధంగా మొత్తం కూడా మనకి ఫ్రై అయిపోతాయి. ఎంతో టైం పట్టదు, చాలా తక్కువ టైంలోనే మనకైతే ఎగ్ బజ్జీ రెడీ అయిపోతుంది. చూసారా ఎలా ఉందంటే ఒక ఫుల్ ఎగ్ మనం ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది కదా, అంత మంచిగా పొంగాయి. సో దాని తర్వాత నేను ఇక్కడైతే మధ్యలో హాఫ్కి మా మమ్మీ వచ్చి కట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఆనియన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఫస్ట్ అయితే నేనే వద్దన్నాను ఆనియన్స్ అవి, కాకపోతే మళ్ళీ మమ్మీ వచ్చి ఆనియన్స్ అవి వేసుకో తిండు బాగుంటాయి దాంట్లో అంటే. సో టీవీ చూస్తూ నా ఈవినింగ్ స్నాక్ని ఎంజాయ్ చేసేస్తున్నాను. అండ్ మీరందరూ ఈవినింగ్ స్నాక్ ఏం చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దాంతోపాటు చెప్పాను కదా, మా మమ్మీ మధ్యలో ఇక్కడ వచ్చి ఎగ్ని కట్ చేసిందంటే డైరెక్ట్గా అలా తినాలంటే వేడిగా ఉంటుంది కదా, అండ్ దాంతోపాటు ఆనియన్స్ని కూడా మంచిగా మధ్యలో పెట్టుకొని తిన్నాను బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా చేశారు. అండ్ మళ్ళీ చాలాసేపు తర్వాత ఇంకా గ్లూకోజ్ వాటర్ కూడా మంచిగా కలుపుకొని గ్లూకోజ్ వాటర్ తాగేసాను. అండ్ అలాగా మీ అందరికీ ఎంతమందికి ఇష్టం చెప్పండి గ్లూకోజ్ ఉత్తిగా తినడం. అండ్ దాని తర్వాత అయితే ఇప్పుడు మీ అందరికీ నేను ఒక చిన్న స్కిన్ కేర్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మమాఎర్త్ విటమిన్ సి బ్యాంబో షీట్ మాస్క్ గురించి. అండ్ ఇది లిటరల్లీ మనకి ఎంత మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నది మీకు క్లియర్గా నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. అండ్ నాకు షీట్ మాస్క్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా చూపిస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే విటమిన్ సి అండ్ హనీ. సో హనీ వల్ల మనకి ఏంటంటే స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది, అండ్ విటమిన్ సి అన్నది మన స్కిన్ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడే చూడొచ్చు ఫర్ స్కిన్ ఎల్యూమినేషన్ అని చెప్పేసి. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగా మమాఎర్త్ అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఏమి ఉండవు, లైక్ పారాబెన్స్ కానీ సిలికాన్ ఇవన్నీ కూడా ఫ్రీ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మమాఎర్త్ అమెజాన్ అండ్ ఫస్ట్ క్రైలో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు నేను నా కూపన్ కూడా ఇస్తాను. సో దానివల్ల మీకు ఒక 20% ఆఫ్ అయితే వస్తాయి ప్రతి ప్రోడక్ట్ మీద. సో తప్పకుండా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, దాంతోపాటు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని రిజల్ట్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ముందు ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఎలా ఉందని చూపిస్తాను. అండ్ దాంతోపాటు మన బ్యాక్ నీట్గా అసలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పిక్చర్ వైజ్గా. ఎలా అంటే ఫోటో లైక్ ఫస్ట్ అయితే క్లెన్స్ చేసుకోవాలి ఫేస్ని, ఆల్రెడీ నేను నీట్గా క్లెన్స్ చేసుకొని వచ్చేసాను. అండ్ దాని తర్వాత మనం షీట్ మాస్క్ అయితే అప్లై చేసుకోవాలి. నిజంగా షీట్ మాస్క్ అప్లై చేసుకోవడం వల్ల చాలా కూల్గా అండ్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇది మనం ఒక 15 minutes మన స్కిన్ మీద ఉంచుకుంటే ఆ రిజల్ట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇదేంటంటే మనకి ఈ ఏదైతే షీట్ మాస్క్ ఉందో ఆల్మోస్ట్ మనకి 9 days హైడ్రేటెడ్ సీరం ఉంటుందన్నమాట. సో దానివల్ల మనం ఈ 9 days కూడా ఎటువంటి మళ్ళీ షీట్ మాస్క్ అని ఏది వేసుకోకుండా ఉండొచ్చు, ఎందుకంటే అంత హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్ అన్నది. అండ్ ఈ విధంగా మనకి ఐస్కి నోస్కి మొత్తం నీట్గా షీట్ మాస్క్ అయితే వస్తుంది కదా, దాని ప్రకారం బట్టి నీట్గా అప్లై చేసేసుకొని ఒక 15 minutes అలాగా ఉంచేసుకుంటే సరిపోతుంది.
ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మామా ఎర్త్లో మనం కొన్న ప్రతిసారి కూడా వాళ్ళు ఏంటంటే మన లింక్ ఆఫ్ ఆర్డర్ ద్వారా ఒక ట్రీ అన్నది ప్లాన్ చేస్తారు. సో ప్లాన్ చేసి దాని పిక్చర్ ఇవన్నీ ఎక్కడైతే ప్లాన్ చేశారో అవన్నీ కూడా మనకి నీట్గా షేర్ చేస్తారు. అండ్ దాంతోపాటు స్పైసెస్ ఆఫ్ ద ట్రీ కూడా మనకి సెండ్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్లాస్టిక్ పాజిటివ్ అంటే మనకి దీనివల్ల ఎటువంటి హామ్ అయితే ఉండదు. మనకి ఇది మామా ఎర్త్ మీ అందరికీ తెలుసు కదా, ఇండియన్ బ్రాండ్. సో ఫైనల్లీ ఇక్కడైతే నేను ఒక 15 మినిట్స్ దాకా ఉంచుకొని తర్వాత తీసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా నీట్గా స్లోగా స్కిన్ అయితే మసాజ్ అయితే ఇచ్చాను. దానివల్ల ఏంటంటే ఇంకా స్కిన్లోకి చాలా క్లియర్గా లోపలికి వెళ్తుంది కాబట్టి. సో షీట్ మాస్క్ వల్ల మనకి ఏంటంటే స్కిన్ అన్నది లోపల నుంచి నీట్గా హైడ్రేటెడ్గా అండ్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో మసాజ్ ఇచ్చిన తర్వాత ఇలా నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఇదనమాట ఆఫ్టర్ లుక్. నిజంగా నాకు చాలా 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 బాగా నచ్చింది. నేను జస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకున్నాను అండ్ ఫేస్ అయితే చాలా గ్లోయింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ డేకి అయితే ఇంకా మంచి గ్లో వచ్చింది. సో మీ అందరూ కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.